భారత్తో సంబంధాలు మరింత బలోపేతం. ట్రంప్ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాలు, వాణిజ్య రంగంలో ప్రాధాన్యం సంతరించుకున్నటువంటి ఒక కీలక పరిణామంపై మాట్లాడుకుందాం. అయితే భారత్పై అమెరికా విధిస్తున్నటువంటి టారిఫ్లను తగ్గించేందుకు అయితే ప్రతిఫలంగా అమెరికా నుంచి దిగుబడి చేసుకునే ఉత్పత్తులపై భారత్ విధిస్తున్నటువంటి సుంకాలను పూర్తిగా తొలగించేందుకు భారత్ ముందుకు వస్తోందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్లో ప్రస్తావించారు. ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీతో జరిగినటువంటి చర్చల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. ముఖ్యంగా అమెరికా నుంచి సుమారు $500 బిలియన్ మించి విలువైనటువంటి ఇంధన ఉత్పత్తులు, వ్యవసాయ సరుకులు, బొగ్గు, సాంకేతిక ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చినట్లు ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను కొత్త దశకు తీసుకెళ్లే నిర్ణయంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. టారిఫ్ల తగ్గింపు, సుంకాల రద్దు వల్ల భారత మార్కెట్లో అమెరికా ఉత్పత్తులకు మరింత అవకాశాలు లభించనున్నాయి. అదే సమయంలో భారత ఎగుమతులకు కూడా అమెరికా మార్కెట్లో సానుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య వ్యాపార పరిణామం పెరగడమే కాకుండా వ్యూహాత్మక భాగస్వామ్యం కూడా మరింత బలోపేతమవుతుందని ట్రంప్ ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. ఇక భారత్, అమెరికా మధ్య ఇప్పటికే ఉన్న రక్షణ, సాంకేతిక, ఆర్థిక సంబంధాలకు ఇది మరో బలమైన అడుగుగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక మొత్తంగా చూస్తే మాత్రం ఈ పరిణామం భవిష్యత్తులో గ్లోబల్ ట్రేడ్పై, అలాగే భారత ఆర్థిక వృద్ధిపై కీలక ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఈ హామీలు ఎలా అమలవుతాయి, ఇరు దేశాల మధ్య ఒప్పందాలు ఏ స్థాయికి చేరుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.